గం గణాధిపతయే నమః. తన పూర్వీకుడైన దక్షుని చరితనంతటినీ విశ్వామిత్ర మహర్షి చెప్పగా విన్న భీమ మహారాజు ఇలా అన్నాడు. ఓ మహర్షి సత్తమా, మీ యొక్క అపారమైన కృపా విశేషం చేత మా పూర్వీకుడైన దక్షుని చరితాన్ని వినగలిగాను. అయినా నన్నొక సందేహం పట్టి పీడిస్తున్నది. పుట్టుకతోనే మూక, బధిర, అంధత్వాలను సంతరించుకొని శరీరమంతా రోగాలతో దోషభూయిష్ఠుడై జన్మించిన ఆ దక్షుడు ఏ పూర్వపుణ్యం వలన ఆరోగ్యవంతుడైనాడు? ఆ మహర్షి శరీరంపై నుండి వీచిన వాయుస్పర్శ ఏ విధంగా అతనిని ఆరోగ్యవంతుడిని చేసింది? ఎన్నో సంవత్సరాలు గాఢ తపస్సు చేసిన ఆ ముద్గలునికి ఎందుకని సాక్షాత్కరించలేదు? ఎట్టి శ్రమ లేక సులభంగా వల్లభపుత్రునికి ఎలా ఆ దివ్య సాక్షాత్కారం లభించింది? ఇంతకీ పూర్వజన్మములో అతని పుట్టు పూర్వోత్తరాలేమిటి? ఈయన సంశయ సమూహాన్నంతటినీ తాము విచ్ఛేదన సలుపవలసింది. తాము సర్వజ్ఞులు, మూర్తీభవించిన అనుగ్రహంలాగా ఉన్న తమరే నాకీ గణేశ కథామృతాన్ని పానం చెయ్యవలసిందే. ఈ కథను ఎంత వింటున్నా నాకు తనివి తీరటం లేదు. వినయంగా ఆ రాజు చేసిన ప్రశ్నకు విశ్వామిత్రుడు అమిత ప్రసన్నుడై ఇలా బదులిచ్చాడు. ఓ రాజా! సంశయాల నివృత్తికై నీవడిగిన ప్రశ్న ఎంతైనా తగియున్నది. ఆ వృత్తాంతాన్నంతా నీకు చెబుతాను. సావధాన మనస్కుడవై ఆలకించు. ఓ భీమరాజా! పూర్వం సింధు దేశంలో ప్రసిద్ధి చెందిన వల్లి అనే నగరం ఉండేది. ఆ పట్టణంలో కళ్యాణ సంజ్ఞికుడు అనే పేరుగల ధనికుడైన వైశ్యుడుండేవాడు. వితరణలతో అడిగిన వారందరికీ లేదనకుండా దానధర్మాలు చేసేవాడు. దేవబ్రాహ్మణ భక్తిలో సాటిలేనివాడు. అతనికి ఇందుమతి అన్న పేరుగల సౌందర్యవతియు, మహాపతివ్రతయు అయిన భార్య ఉండేది. ఆ దంపతులకు గుణవంతుడు, రూపవంతుడు అయిన కుమారుడు జన్మించాడు. యథోచిత సంస్కారంలో నిర్వర్తించి పుత్రుని జననకాలంలో బ్రాహ్మణులు సంప్రీతికై గోవులను, రత్నమాణిక్యాలను, అనేక దివ్య వస్త్రాలను దానమిచ్చాడు. జ్యోతిష్కులను సంప్రదించి ఆ పిల్లవాని భల్లాలుడన్న నామకరణం చేశాడు. ఆ పిల్లవాడు కూడా శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానుడై ఎదగసాగాడు. బాల్యం నుంచే భగవద్భక్తి అతనికి సహజంగా అలవడింది. పూర్వపుణ్య విశేషం చేత గజానుని పట్ల అతనికి గాఢ అనురక్తి ఉండేది. ఇలా ఉండగా ఆ భల్లాలుడు తన తోటి బాలకులతో కలిసి ఒకనాడు అడవికెళ్ళాడు. అనేక రకాలైన ఆటలాడి స్నానం చేసి ఒక నునుపైన రాతిని స్థాపించి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి శ్రద్ధగా దూర్వారుంకాలతోనూ, పువ్వులతోనూ ఆ గణేశుని మూర్తిని భక్తితో పూజించాడు. అతని మిత్రులలో కొందరు ధ్యానమగ్నులై గణేశనామాన్ని జపిస్తుంటే, మరికొందరు ఆనందంతో నాట్యం చేశారు. మరికొందరు మృదుమధురంగా గానం చేశారు. కొందరు కర్రలతోనూ, మామిడి చిగుర్ల తోరణాలతోనూ ఆ మూర్తికి ఒక చక్కని మంటపాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఆ బాలకులంతా చక్కని ప్రాకారాన్ని, దేవునికి మంటపాన్ని, ఆలయాన్ని కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో నిర్మించారు. ఫలపుష్పాదులను నైవేద్యంగా సమర్పించి ధూపదీపాలతో ఆ మూర్తిని ఆరాధించారు. కొందరు పండితుల వేషంలో వేద పురాణాలను ఉపదేశించి తన్మయులయ్యారు. ఇలా భగవంతునిపై గల భక్తిలో ఆ పిల్లలు అన్నపానాలను సైతం మరిచారు. ఇలా కొన్ని రోజులు గడిచినాయి. ఇలా ఉండగా ఆ పిల్లల తల్లిదండ్రులు ఒకనాడు ఆ కళ్యాణ వైశ్యుని వద్దకు వచ్చి ఎంతో రోషపూరిత వచనాలతో మీ భల్లాలుని నివారించు. తనతో పాటు మా పిల్లల్ని భక్తి, రక్తి అంటూ పాడు చేస్తున్నాడు. అడవుల్లో తిరుగుతూ వేళకు అన్నపానాదులు కూడా తీసుకోక మా పిల్లలు కృశించిపోయారు. సరిగ్గా వేళకు భోజనానికి కూడా ఇళ్ళకి రావటం లేదు. కనుక నీవే నీ కుమారునికి బుద్ధి గరపి అలా తీసుకెళ్ళకుండా నివారింపవచ్చు. అలా కాకుంటే మేమే వాణ్ణి కట్టివేసి చావమోదుతాం. లేదా రాజుగారికి ఫిర్యాదు చేసి మిమ్మల్ని ఈ గ్రామాన్నుంచి వెళ్ళగొట్టిస్తాము అంటూ నిష్ఠూరమాడారు. ఇలా ఆ గ్రామస్తులాడిన తీవ్రమైన పరుషమైన వచనాలకు బాధతో రోషావేశ పూరితుడైన కళ్యాణ సంజ్ఞకుడు వడివడిగా తన కుమారుడు, అతని స్నేహితులు గణేశుని పూజిస్తున్న అడవిలోకి వెళ్ళాడు. ఒక పెద్ద కర్రను పిరికి, ఆ కర్రతో బాలురు నిర్మించిన మందిరాన్ని, ప్రాకారాన్ని భగ్నం చేశాడు. భయంతో ఆ బాలకులు నలుదిక్కులకి పరుగులు తీశారు.
ఆ సమయంలో భల్లాలుడు మాత్రం చెక్కుచెదరక స్థిరంగా కూర్చున్నాడు. తోటి గ్రామస్తులు నిందాలాపనచే అప్పటికే క్రోధోన్మత్తుడై అతని తండ్రి అయిన కళ్యాణ వైశ్యుడు మాత్రం క్రోధంతో వివసుడై అతని చేతిని గట్టిగా పట్టుకొని నెత్తురు కారేలా కర్రతో చావమోదాడు. అతని క్రోధాగ్ని అంతటితో చల్లారక ఆ బాలునిచే పూజింపబడుతోన్న సింధూర వర్ణంలో ఉన్న గజాననుని విగ్రహాన్ని కూడా పెకిలించి పారవైచాడు. పాలుగారి అతని లేత శరీరం ఆ రక్తపు రంగులో మోదుగపు వర్ణంతో ఎర్రగా మారిపోగా, తన కుమారుణ్ణి చెట్టుకి లతతోనూ, తాళ్ళతోనూ నిర్దాక్షిణ్యంగా కట్టివేసి, ఓరి నిన్నిప్పుడు నీ దేముడే రక్షించాలి. అతడే నీకన్నం పెట్టి నీ ఆకలి తీర్చాల్సింది. చూద్దాం ఏం చేస్తాడో. ఒకవేళ పొరపాటున ఇంటికి వచ్చావా, చచ్చావే అనుకో అంటూ రోషావేశంతో ఆలయాన్ని, విగ్రహాన్ని భగ్నం చేసి, ఇంటికి పెద్ద పెద్ద అంగలతో వెళ్ళిపోయాడు. ఈ కథా విధానాన్ని భీమరాజుకు వినిపిస్తున్న విశ్వామిత్రుడు ఇలా కొనసాగించాడు. ఓ రాజా! ఈ విధంగా అతడిలోని క్రోధమనే పెద్ద పులి వివేకమనే కుందేటిని కబళించగా, ఆ వైశ్యుడు వివసుడై దుష్కృత్వాన్ని జంకు గొంకు లేకుండా ఆచరించి ఇంటికి మరలిపోయాక, ఆ చిన్ని బాలకుడైన భల్లాలుడు మాత్రం గణేశుని అనన్య భక్తితో స్మరిస్తూ మనస్సులో ఇలా విచారించసాగాడు. స్వామీ! జగత్ప్రభూ! దుష్ట శిక్షణ నీకు వెన్నతో పెట్టిన విద్య కదా! విఘ్నాలను, దుష్టులను నశింపజేయటం వల్లనే నీకు విఘ్నహరుడన్న కీర్తి జగత్తులో ప్రఖ్యాతమైంది. ఓ దేవా! భూభారాన్ని వహించే శేషుడా పనిని వీడవచ్చు. సముద్రాలను శోషింపజేసే సూర్యుడు తన కిరణాల తీక్షతను వదలవచ్చు. అలానే అగ్ని తన ఉష్ణతను, వేడిమిని కోల్పోవచ్చు. కానీ నీవు నీ నిజ భక్తులను ఎన్నడూ వీడవని శృతులు ఘోషిస్తున్నాయి. నీకీ ఉదాసీనత తగునా? అంటూ ఏడుస్తూ తన తండ్రినిలా శపించాడు. నేను ఎంతగానో శ్రద్ధాభక్తులతో శ్రమించి నిర్మించిన ఈ ఆలయాన్ని ఎవరైతే భగ్నం చేసి తీరని దైవద్రోహం చేశారో, బాలుణ్ణి అని కూడా చూడక నన్ను చావ చితకమోదారో, నాకు అత్యంత ప్రేమాస్పదుడైన గణేశుని విగ్రహాన్ని విసిరివేశారో, అట్టి పరమ పాతకుడైన నా తండ్రి అంధుడు, కుబ్జుడు, బధిరుడు, శబ్దహీనుడు అవుగాక అని శపించి, నేను నిజమైన గణేశ భక్తుడినైతే నా శాపము సత్యమవుగాక. నన్నైతే ఇలా ఆ పాపి బంధించగలిగాడే కాని, నా మనస్సును, నా భక్తిని ఆ దుష్టుడు బాధించలేడు కదా! ఆ పరమ దయాళువైన గజాననుని పాదారవిందాలని ధ్యానిస్తూ ఈ అరణ్యంలోని శరీరాన్ని విడుస్తాను. నా తండ్రి కర్రతో మోదుతున్నప్పుడే నా దేహాన్ని ఆ దేవదేవునికి అర్చించాను. అంటూ మనస్సులో దృఢంగా నిశ్చయించుకున్న ఆ బాలకుడైన భల్లాలుని ఎదుట గజాననుడు బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమైనాడు. అప్పుడు సూర్యోదయం అవటంతోనే, ఆకాశాన చీకట్లు వీడినట్లు ఆ దివ్య దర్శనం అవటంతోనే అతని దేహాన్ని బంధించిన బంధాలన్నీ విడిపోయాయి. అప్పుడు ఆ భల్లాలుడు అత్యంత ఆదరంతో ఆ బ్రాహ్మణునకు సాష్టాంగ నమస్కారం చేశాడు. శరీరం పైన గాయాలు, రక్తస్రావము ఆశ్చర్యకరంగా మటుమాయమయ్యాయి. శరీరం దివ్యదేహంగా మారింది. అప్పుడు అతడు తన శ్రద్ధాభక్తులనే వాక్కులుగా చేసి ఇలా కీర్తించాడు. చరాచర రూపమైన ఈ సకల జగత్తుకు తల్లివి, తండ్రివి, కర్తవు నీవే అయిన ఓ విఘ్నేశ్వరా! నీ సంకల్పం వల్లనే క్రూరులు, సజ్జనులు తమ తమ స్వభావాలకు యుక్తమైన తల్లిదండ్రులకు జన్మిస్తున్నారు. అష్టదిక్కులు, ప్రాణాధారమైన గాలి, సకల సముద్రాలు, సూర్య చంద్రాగ్నులు, సమస్త ఓషధులు, ధాతువులు నీ స్వరూపమే కదా ప్రభూ! అటువంటి నీ మహిమను బాలుడనైన నా వాక్కులతో ఎలా ప్రస్తుతించగలను? కేవలం నీ అనుగ్రహ విశేషం వల్లనే భక్త సులభుడవైన నీ దివ్య మంగళ రూప దర్శనం నాకు కలిగింది. అంటూ భక్తితో ప్రణమిల్లిన ఆ భల్లాలుణ్ణి ప్రేమతో లేవనెత్తి అతనిని గజాననుడు ఆలింగనం చేసుకున్నాడు. భక్తవత్సలుడైన ఆ గణేశుడు ప్రసన్నతతో అనుగ్రహాన్ని వర్షించే సుందర వదనంతో ఇలా అన్నాడు. ఓ భల్లాలా! నా ఈ మందిరాన్ని నీచే అర్చించబడ్డ మూర్తిని భగ్నం చేసినవాడు ఘోరమైన దైవాపచారం చేసినవాడయ్యాడు. అతడు తప్పక నరకంలో పడతాడు. నా ఆజ్ఞచే నీవిచ్చిన శాపం కూడా తప్పక తగులుతుంది. అట్టి వాడికి వాడి తండ్రి కూడా ఆగ్రహంతో
ఇల్లు వెడలగొడతాడు. ఓ బాలకా!